బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మరొక వారాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక వారం అయిందంటే నాగార్జున రావాల్సిన సమయం ఆసన్నమైనట్టే. ఇక నాగార్జున అలా స్టేజ్ మీద బామర్తో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇస్తాడు. ఇక అలా వచ్చి వారమంతా హౌస్ మేట్స్ ఆడిన ఆట తీరును రివ్యూ ఇస్తూ ఉంటాడు నాగార్జున. ఇక అలా మాట్లాడుతూ, ఏంటి అవినాష్, ఈ వారం చాలా బాగుందనుకుంటా నీకు. నీ ఫ్రెండ్స్ హౌస్ లోకి రావడం అన్ని కలిసి వచ్చాయి. నీకు టికెట్ ఫినాలే రావడం చాలా మెమరబుల్ అనుకుంటా. నీకు సీజన్ 8 లో అసలు నువ్వు వస్తావని కూడా గెస్ చేయలేదు, కానీ సీజన్ 8 కి వచ్చావు. వచ్చిన తర్వాత అసలు ఇక్కడ దాకా వస్తావని అస్సలు అనుకోలేదు, అది కూడా జరిగిపోయింది. అలా జరగడమే కాదు, డైరెక్ట్ గా ఫినాలే కూడా వెళ్ళిపోయావు. అందుకనే ఈ సీజన్ 8 థీమ్ ఏమని పెట్టామంటే లిమిట్లెస్. ఏమైనా జరగచ్చు, ఎలా అయినా జరగచ్చు. ఎలా అనిపించింది నీకు అని అడుగుతారు నాగార్జున దీని పట్ల. ఇక దానికి అవినాష్ మాట్లాడుతూ, నేను జీవితాంతం ఎంత ప్రయత్నించినా కానీ నేను మీకు అండ్ బిగ్ బాస్ ఇద్దరికి కూడా రుణాన్ని అయితే తీర్చుకోలేను సార్ అంటూ చెప్తాడు అవినాష్. ఆ టికెట్ ఫినాలే శ్రీముఖి చేతి నుంచి నేను తీసుకున్నప్పుడైతే నేను ఇన్ని సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడి దాకా వెళ్లానో అది మొత్తం కూడా ఒక్క నిమిషం పాటు నా కళ్ళ ముందు గిర్రున తిరిగింది సార్ అంటూ అంటాడు అవినాష్. మనం లైఫ్ లో ఏదైనా అచీవ్ చేయలేనిది అచీవ్ చేస్తే అలానే స్ప్లాష్ అవుతుంది అవినాష్ అంటూ కాంగ్రాట్స్ అంటూ చెప్తారు నాగార్జున టికెట్ ఫినాలే గెలిచినందుకు అవినాష్ కి. ఇక అవినాష్, ఈ వారం నీ ఆట అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు నీకు కంటెండర్షిప్ టాస్క్ లో ఎందుకు ప్లేస్ ఇచ్చారో తెలుసా అంటూ ఆ వీడియోని ప్లే చేస్తారు నాగార్జున. అవినాష్ అయితే కామెడీ చేస్తాడులే కానీ తెలివి ఎక్కువగా ఉండదంటూ నబీల్ అన్న మాట అయితే దాంట్లో చూపిస్తారు. అందువల్ల మనకి కాంపిటీషన్ ఉండదు, మనం తొందరగా గెలిచేయచ్చు అంటూ నబీల్ అయితే ప్లాన్ వేస్తాడు. అది అవినాష్ సంగతి అంటూ నాగార్జున అంటాడు. ఇక దానికి అవినాష్ మాట్లాడుతూ కామెడీ చేస్తూ, నేను మరీ అంత ఎదోలా కనపడుతున్నానా నబీల్ అంటూ నవ్వుతాడు నబీల్ వైపు చూసి. ఈ హౌస్ లో నబీల్ వల్ల నాకెందుకు అన్ని ఫేవర్స్ జరుగుతున్నాయి సార్. నన్ను ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి సేవ్ చేయడం, ఇక ఇప్పుడు ఈ విధంగా టాస్క్ ఆడే అవకాశం కల్పించడం, నబీల్ నన్ను అండర్ ఎస్టిమేట్ చేసి నాకు అవకాశం కల్పించిన నాకు అతను ఇచ్చిన అవకాశం చాలా బాగా యూస్ఫుల్ అయింది, అందుకని థ్యాంక్ యూ నబీల్ అంటాడు అవినాష్. అవినాష్, నాకు ఓ చిన్న డౌట్ ఉంది. అప్పటిదాకా నీకు సాల్వ్ చేయడం రాలేదు కదా, మధ్యలో 5 ఉంటుంది అని చెప్పగానే అంత ఫాస్ట్ గా ఎలా చేసేసావంటూ అడుగుతారు నాగార్జున. నేను చిన్నప్పటి నుంచి అంతే సార్, ఎవరైనా ఒక లైన్ ఇస్తే చాలు అల్లుకొని పోతా అంటాడు. అలా అయితే అల్లుకుపోయావన్నమాట అంటూ నాగార్జున అయితే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. నువ్వు ఇలా హింట్ ఇస్తే అల్లుకుపోతావని తెలియక పాపం బిగ్ బాస్ ఏమో హింట్ ఇచ్చారు, తీరా చూస్తే నువ్వేమో టికెట్ ఫినాలే తన్నుకుపోయావు ఎవరికి దక్కకుండా అంటూ కామెడీ చేస్తారు నాగార్జున. చాలా బాగా ఆడుతున్నావు అవినాష్, డైరెక్ట్ గా ఫైనల్స్ లోకి వెళ్ళబోతున్నావు. బట్ ఈ వారం సేవ్ అయితే మాత్రమే. కాసేపు దాన్ని పక్కన పెడితే టాస్క్లు బాగా ఆడుతున్నావు. హౌస్ లోకి గెస్టులు వస్తున్నారని వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం ముందే డ్రామాలు స్క్రిప్ట్లు రెడీ చేసుకోవడం, అందులో అందరినీ ఇన్వాల్వ్ చేయడం, గెస్ట్లని ఎంటర్టైన్ చేయడం. బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ కి గట్టిగా న్యాయం చేసిన కంటెస్టెంట్ వి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అవినాష్. క్షణం తీరిక లేకుండా ఏదో ఒకటి కామెడీ చేద్దామో, ఏదో ఒక పని చేద్దాం, ఎవరో ఒకరి మీద చాడీలు చెప్దాం అంటూ నవ్వుతూ నవ్వుతూ ఒక్కసారిగా సీరియస్ అవుతాడు నాగార్జున. నువ్వు మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నావు అవినాష్. అలా మాట్లాడితే గనక డెఫినెట్ గా నీ విన్నింగ్ ఛాన్సెస్ ని నువ్వే కిల్ చేసుకున్నట్టు, లూజ్ చేసుకున్నట్టు. బీ కేర్ఫుల్, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదు అంటారు నాగార్జున. అందరితో చక్కగా ఉండవయ్యా, ఎలా అయితే నువ్వు కామెడీ చేస్తావో అలానే ఉండు. చూసే మాకు హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా అనిపిస్తుంది అంటూ ఒక చిన్న సజెషన్ ఇస్తారు నాగార్జున. ఇక నాగార్జున ఈ వారం అవినాష్ కి ఇచ్చిన రివ్యూ పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ వారం అవినాష్ ఆడిన ఆట తీరు మీకు ఎలా అనిపించింది? అవినాష్ టికెట్ ఫినాలే టికెట్ అయితే కొట్టేశాడు, మరి ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అవ్వగలడా? సేవ్ అవుతాడని మీరు అనుకుంటున్నారా? వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి.